హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట విత్ సాత్విక. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లలు. పేరెంట్స్ అవ్వడం అందరికీ దొరికే అదృష్టం కాదు అనేది నా ఫీలింగ్. ఒకవేళ మీరు అలా అయ్యారు అనుకోండి, అది మీకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అని ఫీల్ అవ్వాలి. వాళ్ళు పెరుగుతున్న ప్రతి క్షణం మనకు ఒక బ్యూటిఫుల్ మెమరీని ఇస్తుంది. వాళ్ళు ఎలాగైతే పెరుగుతూ పెద్దవుతూ ఉంటారో మనం కూడా యాజ్ ఎ పేరెంట్స్గా మనం కూడా పెరుగుతూ ఉంటాం వాళ్ళతో పాటు. సో ఈ ప్రాసెస్లో మనం మనకు తెలియకుండానే ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ ఉంటాము. పిల్లల మైండ్ అనేది ఒక ఫ్రెష్గా ప్లెయిన్గా ఉన్న పేపర్ లాంటిది. దాంట్లో మనం ఏదైతే రాస్తామో అదే అక్కడ కనబడుతుంది. సో పిల్లలకి మనం చెప్తే వినడం కంటే, ఇది వద్దు అంటే వినడం కంటే, మనం ఏదైతే చేసి విజువల్గా చూపిస్తుంటామో దాన్నే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ పిల్లలు ఏంటంటే, మనం ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతున్నామని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన బిహేవియర్ కానీ, మన యాంగర్ కానీ తొందరగా క్యాచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం చేయగలిగింది ఒక్కటే, వాళ్ళు మనల్ని 24/7 అబ్జర్వ్ చేస్తున్నారు అనే ఫీలింగ్లో మనం ఉండి కాన్షియస్గా వాళ్ళకు ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళకి అంతకంటే పెద్ద గిఫ్ట్ మనం ఇచ్చేది ఏమి ఉండదు. ఎందుకంటే మనం చేసే పనులను బట్టే వాళ్ళు చూసి ప్రతిదీ నేర్చుకుంటారు. రేపు ఫ్యూచర్లో అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది లైఫ్లో. అదే మనం ప్రతిదానికి చిరాకు పడుతూ గొడవలు పడుతూ వాళ్ళ ముందే ఉన్నామనుకో, వాళ్ళకేం అర్థం అవుతుంది పిల్లలకి అనుకొని, వాళ్ళకి అది చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది లైఫ్లో. సో యాజ్ అ పేరెంట్స్ థింక్ ట్వైస్.